భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మనకి ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఈరోజు మీకోసం 5,00,000 రూపాయలు అప్పు తీర్చిన పరిహారం మీ ముందుకైతే నేను తీసుకురాబోతున్నాను. ఎంతోమంది అక్క నేను చాలా బాధల్లో ఉన్నాను, చాలా అప్పులు చేసి ఉన్నాను. అప్పు అనేది కాదు, బంగారం కానీ ఏదైనా వస్తువులు కానీ పోగొట్టుకొని వాటిని బయట పెట్టి అవి తీసుకురాలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నలిగిపోతున్నాను. ఏదైనా పరిహారం చెప్పండి. మీరు చేసిన పరిహారాల్లో చాలా వరకు వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నారండి. పవర్ఫుల్ అండి ఈ పరిహారం. ఇది చేసిన వెంటనే చాలామంది 3 వారాల్లోనే తన అప్పులన్నీ తీరిపోయాయని ఒక భక్తురాలు మనకు చెప్పారు. ఇదంతా ఎలా చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇలా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. లక్షల్లో చాలామంది ఈ పరిహారాన్ని ఉపయోగించారు. ఎంతోమంది వాళ్ళు దాచుకున్న డబ్బులు పెళ్ళిళ్ళ కోసమని, వాళ్ళ పిల్లల కోసమని, వాళ్ళ పిల్లల చదువుల కోసం లేదా ఫ్యూచర్లో ఏదైనా ఉపయోగపడుతుందని కొంత ఎంతో కష్టపడి కొంచెం కొంచెం పక్కన పెట్టుకొని సేవ్ చేస్తారు. అలా సేవ్ చేసిన తర్వాత ఏదో ఒక అవసరం మనీ ఎక్కువ అవుతుంది, వడ్డీకి ఇవ్వడం, లేదంటే ఎవరైనా అప్పుగా అడిగితే వాళ్ళకి ఇవ్వడం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళేటప్పుడు బాగానే తీసుకెళ్తారు. అవి ఇవ్వమని అడిగినప్పుడు త్వరగా పట్టుకొచ్చి ఇవ్వరు. కనీసం దానికి ఇంట్రెస్ట్ ఇస్తున్నారా అంటే పట్టుకెళ్ళిన ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లో అయితే బాగా ఇచ్చేస్తారు. తర్వాత వాటిని ఇంట్రెస్ట్ కూడా ఇవ్వరు, తిప్పలు పెడతారు, ఏడిపిస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో ఎందుకు ఇలా ఇచ్చాము, దాచిన డబ్బు అంతా కష్టపడి మన కష్టార్జితం అంతా కూడా ఇలా నేలపాలు చేసినట్టు అవుతుంది అని మనసు ఎంతో బాధపడి చాలా కృంగిపోయి చాలా బాధపడుతూ నరక యాతనని గురవుతారు. అది కూడా ఇంట్లో మనకి వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే తిరిగి మనల్నే తిడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. చివరికి ఆఖరకు నువ్వు కష్టపడి ఈరోజు ఇంత బాధపడుతున్నావు, అదేదో నీ చేతిలోనే ఉంటేనే నీకు ఇంతవరకు రాదు కదా అని చెప్పి మనల్ని ఇంకా చాలా బాధ పెడుతూ ఉంటారు కదా. అలా ఎంతోమంది బాధపడిన వాళ్ళు నాకు చెప్పారు, ఈ పరిహారం చేస్తే మేము బయటికి పెట్టిన డబ్బులు, మా దగ్గర నుండి బయటికి వెళ్ళే డబ్బు అంతా తిరిగి వచ్చేందుకు, అలాగే మా వస్తువులు మేము ఏవైతే తీసుకెళ్ళి ఏ బ్యాంకులో కానీ లేదంటే ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టి ఉంటామో కానీ ఈ పరిహారం చేసిన వెంటనే ఒక్క 3 వారాల్లోనే మాకు తిరిగి వచ్చేసాయి. చాలా థ్యాంక్ యూ అని చెప్పారు కదా. ఇలా మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. ఎందుకంటే ఎన్నో పనులు చేసి ఎన్నో పరిహారాలు చేసి విసిగెత్తిపోయి ఉన్నారు. సరే, ఒక్కసారి నమ్మకంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసినట్లయితే మీరు అనుకున్నది మీ దగ్గరికి వస్తుంది. అలాగే మీరు బయటికి ఇచ్చిన వస్తువులు కానీ, మీరు బయట పెట్టుకున్నవి కానీ ఏదైనా సరే మీకు తప్పనిసరిగా మీ కోరుకున్నవన్నీ కూడా మీ చేతికి వచ్చేస్తాయి. తొందరలోనే అప్పులు తీరిపోతాయి. అలాగే మీరు బయటకి ఇచ్చిన డబ్బు అమౌంట్ ఎంతైతే ఇచ్చారో ఆ అమౌంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ చేతికి త్వరలోనే వచ్చేస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే ఒక వైట్ కవర్ ఉంటుంది కదా, ఆ వైట్ కవర్ తీసుకొని మనం ఎంతైతే డబ్బుని అప్పుగా ఇచ్చామో అంత ఒక మంగళవారం మొదలు పెట్టండి. ఆ వైట్ కవర్ తీసుకొని మంగళవారం టైం వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు చాలా పవర్ఫుల్ సమయం అండి. ఈ సమయంలోనే ఈ పరిహారాన్ని మీరు చేయాలి. సమయాన్ని మాత్రం దాటకూడదు. మంగళవారం పొద్దున్న పూజ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయి. మంగళవారం అలాగే ఆంజనేయ స్వామిని కూడా తలుచుకుంటే ఎటువంటి పనులైనా నిర్విఘ్నంగా జరుగుతాయి.
మీరు దైవ భక్తులతో ఉండి మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయానికి ఆఫీస్ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీరు ఎంతైతే డబ్బుని బయటికి ఇచ్చారో లేదా బ్యాంకులో అప్పుగా మీరు పెట్టారో ఆ అమౌంట్ని మనం కొంచెం కొంచెం వేస్తే రాదు కదా. మనం అక్కడ కొంచెం బయట ఎంత ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఎంత ఇవ్వాలి, ఇంకా బంగారం దగ్గర ఎంత ఉంది, అవన్నీ కలిపి ఒక అమౌంట్గా చేసి ఒక పెద్ద అమౌంట్గా వేసి ఆ కవర్పై రాయండి. ఆ వైట్ కవర్ మీద ఏ కలర్ పెన్నుతో రాయాలంటే గ్రీన్ కలర్, బ్లూ అవి కాకుండా ఒక పింక్ కలరు పెన్ను తీసుకొని మనకి మొత్తం మీద అక్కడ ఒక 20,000, ఇక్కడ 30,000, ఒక 50,000, ఒక 70,000 ఇలా మొత్తం అంతా కలిపి 5,00,000 అలా ఎంతైతే ఉందో అంత అమౌంట్ని రాసి ఆ పేపర్లో వేయండి. ఆ పేపర్లో వేసి ఇలా 3 మంగళవారాలు నిష్టగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ ఆ పేపర్లో వేసి ఆ స్వామివారి దగ్గర పెట్టి పూజ చేయండి. ఇలా మీరు చేస్తూనే ఉండగా త్వరలోనే ఆ అప్పు తీరిపోవడం కానీ లేదా మీ బయటికి ఎక్కడైనా ఇచ్చే అమౌంట్ని మీ చేతికి తిరిగి రావటం కానీ నిర్విఘ్నంగా జరుగుతుంది. చాలామంది భక్తులకు జరిగింది. చాలామంది కూడా మాకు నిజంగా జరిగింది, ఈ పరిహారం చేసిన వెంటనే ఇది మనకు కొంతమందికి చెప్పండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని నాతో చెప్పారు. అలాగే ఈ పరిహారం నేను కూడా నాకు కొంత అమౌంట్ ఎక్కడైతే అంతే తక్కువ అమౌంట్ అది రావట్లేదు అని చెప్పి నేను ఈ పరిహారాన్ని చేసి చూశానండి. ఇది నాకు ఒక 3 మంగళవారాలు పూర్తయినాయి. 4వ వారం వెయిట్ చేశారు. 5వ వారం అయితే అమౌంట్ అనేది నా చేతికి వచ్చింది. నేను చాలా సంతోషించాను కూడా. మీరు కూడా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.